నీ బిడ్డ నా కడుపులో పెరుగుతుంది. మన పెళ్లి త్వరగా జరగాలి. మీ అమ్మా నాన్నలతో చెప్పి పెళ్లి ఏర్పాటు చేయమను. హలో, చెప్పండమ్మా, ఏంటి విషయం? ఏంటి, నేను పిల్లని చూడడానికి రావాలా? ఓ, చాలా గొప్ప సంబంధమా? ఎస్టేట్, కారు, బంగ్లా, నగలు. చెప్పండమ్మా, నా అభిప్రాయం అడుగుతున్నారా? ఓకే అని చెప్పండి. ఓకే, సరే, నీకు పెళ్లి ఏర్పాట్లు చేయండి అమ్మా. సతీష్, ఏంటిది? నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఇలా మాట్లాడకపోతే ఏమిటి అర్థం? ఇది నా కంప్లైంట్. మొట్టమొదటి కేసు అనుకోండి. ద్రోహం చేసిన వాళ్ళ మీద చర్య తీసుకుంటారు కదా. నేను వదలను. సుప్రీంకోర్టు వరకు వెళ్తాను. నేను వదలను. రండి, కమాన్. ఈ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని మా కంప్లైంట్ వచ్చింది, అందుకని నేను అరెస్ట్ చేస్తున్నాను. సతీష్, రావే. నాకు జరిగిన అవమానాన్ని గుణపాఠంగా తీసుకుని నా కర్తవ్య నిర్వహణలో మునిగిపోయాను. నాలా మోసగింపబడిన అభాగ్యులకు చేయూతనివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.